బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం చేరుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగుంట గోపీనాథ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద గౌడ్, సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోబోతున్నారు. కౌశిక్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసేందుకు వచ్చిన పోలీసులను గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. మరోవైపు దాడిపై కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సిపి అవినాష్ మహంతి చెప్పారు. లేదంటే సుమోటోగా తీసుకుంటామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ, కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, మాధవరం కృష్ణారావు కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాసేపటి క్రితమే ప్రశాంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పుడే చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ రావు ఇప్పుడే కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తున్నారు. హరీష్ రావు వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా కౌశిక్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. మనం చూస్తున్నాం ఉదయం అంతా కూడా నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగారు. బస్తీమే సవాల్ అంటూ ఎపిసోడ్ అంతా కూడా ఉదయం నుంచి ఆసక్తికరంగా కొంత ఉద్రిక్తంగా కూడా కొనసాగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ నిన్న కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలం ఉపయోగించడంతో పాటు వాళ్ళందరికీ చీరలు గాజులు పంపిస్తున్నానని చెప్పి ఆయన ఘాటుగా స్పందించారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పి ఎవరైతే మాధవరం ఎంపీ ఎమ్మెల్యే గాంధీ అరకెపూడి గాంధీ ప్రకటన చేశారో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పిన నేపథ్యంలో ఆయనకు కండువా కప్పి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరించిన ఎమ్మెల్యే గాంధీ నిన్న ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడికే వెయిట్ చేశారు. 11 గంటల వరకు వెయిట్ చేసిన తర్వాత కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోవడంతో ఆయన్నే బయలుదేరి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. కౌశిక్ రెడ్డి నివాసం లోపలికి ఆయన వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ఆయన అడ్డుకున్నారు. ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి సంబంధించిన గేట్లు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా తోసుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు గాంధీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి గాంధీకి ఎంత నచ్చజెప్పినా ఆయన వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. ససమీర్ అన్నారు, ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కలిసి తాడో పేడో తేల్చుకుంటా అని చెప్పి ఆయన పట్టుబట్టారు. చాలాసేపు పోలీసులు నచ్చజెప్పిన తర్వాత ఇక చేసేది లేక గాంధీని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మరో సవాల్ విసిరారు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా 11 గంటలకు మరోసారి గాంధీ నివాసానికి వెళ్తాను, ఆయన సగౌరవంగా తెలంగాణ భవన్కు తీసుకెళ్తానని చెప్పి ఆయన సవాల్ విసిన నేపథ్యంలో రేపేం జరగబోతుంది, ఈ రోజంతా కూడా కాసేపటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే గాంధీని అరెస్ట్ చేసే వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొందో రేపు ఎటువంటి పరిస్థితి నెలకొందన్న దానిపై ఇటు పోలీసుల్లో కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మరోవైపు ఎవరైతే పోలీసులు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి నివాసంపై గాంధీ అనుచరులు కొంచెం దాడికి దిగారు. రాళ్ల దాడితో పాటు కోడిగుడ్లతో ఆయన ఇంటిపై దాడికి దిగితే కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన గ్లాస్ కూడా పగిలిపోయింది. ఆ రూమ్ లో నివసిస్తున్న ఆ రూమ్ లో ఉన్న కౌశిక్ రెడ్డి మామకు గాయమయ్యే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి మనం చూసాం. ఇటువంటి సందర్భంలో పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. తనను మాత్రం ఉదయం నుంచి బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకున్న పోలీసులు గాంధీని ఎందుకు ఇక్కడి వరకు రానిచ్చారని చెప్పి కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ నేతలు కూడా పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎవరైతే కౌశిక్ రెడ్డితో మాట్లాడడానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలంతా కూడా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి హరీష్ రావు మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి, ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా ఆయన చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రేపు మరోసారి గాంధీ ఇంటికి, ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్తాను 11 గంటలకని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్ విసురున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు లాంటి నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కౌశిక్ రెడ్డి విస్తున్న సవాల్ను కంటిన్యూ చేయమని చెప్తారా అన్న దానిపైనే కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జాల్సి, అలాగే కరుణాకర్, ఇవాళ కౌశిక్ రెడ్డి చేసిన సవాల్కి ఇప్పటి వరకు గాంధీ స్పందించారా?
గాంధీ ఖచ్చితంగా తన ఏదే అరకెపూడి గాంధీ ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి చేసిన సవాల్పై చాలా ధీటుగా సమాధానం చెప్పారు. కౌశిక్ రెడ్డి బెదిరింపులకు తాను ఎట్టి పరిస్థితుల్లో భయపడనని చెప్పారు. కౌశిక్ రెడ్డి సవాల్కు తాను స్పందించాల్సిన అవసరం లేదు, కేవలం తన నియోజకవర్గంలో ఈ ఇల్లుంది కాబట్టి ఇక్కడికి వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా సవాల్ను స్వీకరించారు. ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, అందుకే తనకు పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారని చెప్పి చాలా ధీటుగా సమాధానం చెప్తున్నారు. కాబట్టి రేపు కూడా ఒకవేళ కౌశిక్ రెడ్డి వస్తే తాను ఖచ్చితంగా ఎదుర్కొంటాను, రేపు కౌశిక్ రెడ్డి వస్తుంటే ఇంటి దగ్గరే వేచి చూస్తాను, తాను భయపడే ప్రసక్తి లేదని చెప్పి గాంధీ చాలా ధీటుగా సమాధానం చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కౌశిక్ రెడ్డి రేపటి సవాలుకు సంబంధించి ఆయన అదే సవాల్ మీద కట్టుబడి ఉంటారా, అదే సవాల్కు రేపు మళ్ళీ గాంధీ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తారా, పోలీసులు ఏ విధంగా వివరిస్తారు? ఎందుకంటే ఈరోజు చూసాం మనం, ఈరోజు 11 గంటలకి పోలీసులు అందరూ కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకొని కౌశిక్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి వెళ్ళనీయకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. అదే గాంధీని మాత్రం పోలీసులు ఉదారంగా ఆయన కౌశిక్ రెడ్డి నివాసం వచ్చే వరకు పోలీసులు ఉదారంగా స్పందించారు. కాబట్టి గాంధీ విషయంలో పోలీసులు కొంత పక్షపాత ధోరణి అవలంబించాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న, విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రేపు మరోసారి కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో గాంధీ ఇంటి దగ్గర ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఈ అంశాన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు బాధితమైన ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఈ విధంగా రోడ్డున పడి బాహబలిగా ఈ విధంగా గొడవకు దిగడం, ఈ విధంగా ప్రతి సవాలు చేసుకోవడం పట్ల అటు రాజకీయాల్లోనూ ఇటు ప్రజల్లోనూ కొంత వ్యతిరేక భావం వెలువడుతుంది, కొంత విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ నాయకత్వం, బీఆర్ఎస్ అధినాయకత్వం అంతా కూడా ఈ ఎపిసోడ్ అంతా ఏ విధంగా చూస్తుంది? కౌశిక్ రెడ్డి ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాత రేపటి కౌశిక్ రెడ్డి సవాల్పై బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? ఆయన సవాల్ను కట్టుబడి అదేవిధంగా ముందుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ అనుమతిస్తుందా, లేదంటే కౌశిక్ రెడ్డిని బుజ్జగించి ఆ సవాల్ నుంచి విరమింపజేస్తుందా అన్నది మరి కాసేపట్లో తేలనుంది. హరీష్ రావు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కూడా కౌశిక్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ రోజు జరిగిన ఈ గొడవకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కౌశిక్ రెడ్డి హరీష్ రావుతో పాటు మిగతా నేతలందరూ కూడా వివరిస్తున్నారు. అదంతా వివరించిన తర్వాత హరీష్ రావుతో పాటు కౌశిక్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఏం చెప్పబోతున్నారు, రేపటి సవాల్ కావచ్చు, ఈ రోజు జరిగిన ఈ తతంగానికి సంబంధించి హరీష్ రావు ఎటువంటి స్పందన ఇవ్వబోతున్నారు అనేది మరి కాసేపట్లో స్పష్టత అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఒక పులి దిగపోయింది, సింహం సింగాలు ఉంది.